కల్కి 2898 మూవీ ఎలా ఉంది? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అలాంటి మూవీ ఇది. నేను ఇందాక నుంచి ప్రతి రివ్యూలో ఒకటే చెప్తున్నా. సో మన సినిమాని వేరే వాళ్ళు పోల్చుకుంటుంటారు సార్ నుంచి. మనకి ఎంతమంది మన తెలుగు సినిమాని బాలీవుడ్ తోనో కాలీవుడ్ తోనో కాకుండా ఈసారి ఇండియా సినిమాని హాలీవుడ్ సినిమాని మన హాలీవుడ్ వాళ్ళు మన సినిమాతో పోల్చుకుంటారు. మనం ఆ స్టాండర్డ్ కి తీసామా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క రూపాయి నాగార్జున ఏదైతే ఖర్చు పెట్టారో, ప్రొడ్యూసర్ అశ్వజిత్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఇది. సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేది చెప్తాను పక్కగా. టికెట్ కాస్ట్ పెంచేశారు కదా మరి మూవీకి, అంటే మూవీ సక్సెస్ పక్కన పెడితే మనం చూస్తుంటాం. మనము లైక్ హాలీవుడ్ లో బ్లాక్ మ్యాంథర్ అని లేకపోతే చాలా చాలా వెబ్ సిరీస్ చాలా చాలా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ వస్తుండే, దానికి మనం పెడుతుంటాం. దానికోసం క్వశ్చన్ చేయం. ఇది మన సినిమా, మన సంస్కృతిని, మన భారతీయతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సినిమా. దానికి 75 రూపీస్ పెంచితే ఏంటి, 100 రూపీస్ పెంచితే ఏంటి, మనం ప్రౌడ్ గా చెప్పుకోగలం. ఈసారి ఎక్కడైనా సరే అరే ఇండియన్ మూవీ వచ్చారని చెప్పిన స్థాయిలో ఉంది మన మూవీ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు లైక్ కార్టూన్ ఇష్టపడే నుంచి భారతాన్ని ఇష్టపడే వరకు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. అలా ఏం లేదు, మన భారతీయ తత్వాన్ని అదే అంటున్నాను కదా. ఒక్కసారి మీరు మా కెమెరామెన్ తో మిమ్మల్ని అడుగుతాను, అలా అనిపించిందా మీకు? లేదు. లైక్ మనతో భారతీయ తత్వాన్ని మన అశ్వత్థామ గారు ఎలా ఉంటారో దానికి పోటీగా ఉన్న క్యారెక్టర్ తప్పించేది ప్రభాస్ క్యారెక్టర్ తప్పించి ఎవరు తక్కువ చేయలేదు. తోపు సినిమా చెప్తున్నారు కదా, మస్ట్ అండ్ వాచ్ రండి.